महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी। జాతిపిత మహాత్మా గాంధీ గారి 156వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చల్లపల్లి గాంధీ స్మృతి వనంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది. ప్రతి సంవత్సరం కూడా గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసేవాళ్ళు. అయితే ఆయనకు ప్రత్యేక ఆహ్వానితులుగా మరి సీఎం చంద్రబాబు గారి ప్రోగ్రాం ఉండటం వలన గాంధీ హిల్స్కి ఆహ్వానితులుగా వెళ్ళడం జరిగింది. కాబట్టి మన గ్రామీణ వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకటరామ్ రాజాబాబు గారు ఈరోజు కార్యక్రమానికి రావడం మనందరికీ కూడా సంతోషించాల్సిన విషయం. ఆ మహనీయుడు చేసిన శాంతి పోరాటం, సత్యాగ్రహ విధానాన్ని భావితరాలకు అందించే విధంగా మనందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్దామని మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఘనంగా గాంధీ గారికి నివాళులు అర్పించిన కూటమి నాయకులందరికీ మరి ముందుగా వైశ్య ప్రముఖులకి వారి విగ్రహాన్ని సుందరీకరించడంలో ప్రముఖ పాత్ర వహించిన అన్నవరం పాండురంగారావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గొప్ప దినం మనందరికీ తెలుసు. అక్టోబర్ 2 అనగానే ప్రతి ఒక్కరికి కూడా అది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. భారతీయులే కాదు, బయట ఉన్న వాళ్ళకు కూడా మహాత్మా గాంధీ గారి జన్మదినం. అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినోత్సవం. పైగా ఈ సంవత్సరం మనకి విజయదశమి కూడా ఈరోజు కలిసి రావటం చాలా గొప్ప కార్యక్రమంగా ఈరోజు మన రోజంతా కూడా జరుపుకుంటాం జరుగుతాం. మహాత్మా గాంధీ గారి మనందరికీ కూడా తెలుసు, అహింసే మార్గంగా అనేక మన భారత స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో హింసని పక్కన పెట్టి ఆ రోజు ఆయన తీసుకొచ్చిన, అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు వారు త్యాగం చేయడం జరిగింది ఆ సమయాల్లో. ఆ విధంగా అహింసని చేయాలి అని ముందుకు, మా అహింసతో మనం సాధించాలి ఏదైనా కానీ అని ఒక గొప్ప నినాదంతో ఆయన ముందుకెళ్ళటం. అదేవిధంగా వారిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రధాన పట్టణాలకు వెళ్ళినా కూడా అక్కడ ఎంజీ రోడ్ అని, అదేవిధంగా ఆయన పేరు మీద అనేక విగ్రహాలు అనేక చోట్ల పెడుతున్నాయి. ఎందుకు అవి పెడుతున్నారు అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఇక్కడ చల్లపల్లిలో ఇంత పెద్ద విగ్రహం పెట్టామంటే ఇక్కడ మనం చూసినప్పుడల్లా వారిని మనం స్ఫూర్తిగా తీసుకుని దాంట్లోని అంత ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, ఆ సందేశం అంతా కూడా మనం తీసుకొని మనం కూడా ఆ విధంగా వెళ్ళాలి. ఈరోజు మనం చూస్తూ ఉంటే దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని అటువంటి వ్యక్తులు ముందుకు వెళ్ళాలని చెప్పి విగ్రహాలన్నీ కూడా పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం. కనుక అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మన జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమి నాయకులకి, అదేవిధంగా ఆర్యవైశ్య పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.